బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ కు బిగ్ షాక్ తగిలింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బడా నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. రికార్డులతో పాటు భారీ కలెక్షన్లు వసూలు చేసిన బాహుబలి చిత్ర నిర్మాతల నివాసాలు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నివాసాలతో పాటు కార్యాలయాల్లోనూ ఏకకాలంలోనూ సోదాలు జరుపుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, బాహుబలి నిర్మాతల ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహించే నేపథ్యంలో టాలీవుడ్ కు బిగ్ షాక్ తగిలే విషయం ఏంటంటే, బాహుబలి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లపై గానీ ఆఫీసులపై ఐటీ దాడులు నిర్వహించాయి. అదే నిర్మాత ఎవరైతే ఉన్నారో శోభు యార్లగడ్డ, అలాగే సంబంధించి మన ప్రసాద్ దేవినేని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లపై, ఆఫీసులపై కూడా ఐటీ దాడులు నిర్వహించింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బడా నిర్మాతలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రికార్డులతో పాటు అలాగే భారీ కలెక్షన్లు వసూలు చేసిన బాహుబలి చిత్ర నిర్మాతల నివాసాలు, అలాగే కార్యాలయాలపై ఐటీ శాఖ ఈ రోజు 11-10 ప్రాంతం నుంచి కూడా దాడులు నిర్వహించాయి. ఆలస్యంగా వెలుగు చూసినప్పటికీ కూడా ఇంకా అంటే దాడులు కొనసాగుతున్నాయి. ఫైళ్లు అవుతున్నాయి. ఫైళ్లకు సంబంధించిన ఫైళ్లు, సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ సంబంధించిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుని అవన్నీ కూడా రికార్డ్స్ చెక్ చేస్తున్నారు. అంటే ఎన్ని కోట్లు వెచ్చించారు, ఈ కోట్లన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటనేది కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ, అలాగే ప్రసాద్ దేవినేని నివాసాలతో పాటు కార్యాలయాలు, ఈ ఆఫీస్ సంబంధించిన కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కాలంలో ఏకకాలంలో అటు ఇటు అంటే ఈ ఐటీ అధికారులు ఎవరైతే ఉన్నారో అటు ఇటు డివైడ్ అయ్యి, ఇటు కార్యాలయానికి ఒక 5గురు, అలాగే ఇళ్లలో ఒక 5గురు ఐటీ కార్యకర్తలు వెళ్లి ఈ దీనికి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే పూర్తి వివరాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా వాళ్ళు ఇంకా వెల్లడించలేదు. కాగా ఐటీ దాడులపై ప్రముఖ నిర్మాత అలాగే తమ్మారెడ్డి భరత్ కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో మీడియాలో న్యూస్ కోసమే నిర్మాతల నివాసాలపై ఐటీ శాఖ దాడులు చేస్తుందన్నారు. అలాగే ఐటీ అధికారులు టైం పాస్ కోసమే దాడులు చేశారు, లేక నిర్మాతలు సినిమాలపై ఖర్చు పెడతారే కానీ ఇళ్లలో డబ్బులు పెట్టుకోరని చెప్పేసి కూడా మంచి అదే ఒక నిర్ణయం తీసుకుని ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరత్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. కావాలనేటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు. మీడియాని అదే ఈ సినిమాకి సంబంధించిన నిర్మాతలను ఫోకస్ చేసుకుని ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. గతంలో తమ్మారెడ్డి భరద్వాజ ఒక మీడియాలో కూడా కీలకంగా CEO స్థాయిలో పనిచేశారు. అయితే కావాలని అంటే నిర్మాతల దగ్గర డబ్బు ఉంటే సినిమాల్లో పెడతారు కానీ ఇలా ఎందుకు దాచుకుంటారు, ఇవన్నీ కావాలనే చేస్తున్న కుట్రగా అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు. మౌనిక, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ఈ ఐటీ అధికారులు అంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేసినప్పటికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏటీఎంల చుట్టూ, బ్యాంకుల చుట్టూ గత 2 రోజుల నుంచి కూడా సామాన్య ప్రజలు కానివచ్చు, సినీ పరిశ్రమకు సంబంధించిన నిర్మాతలు కానివచ్చు, అలాగే కొంతమంది ఈ రోజు ఈస్ట్ గోదావరి సంబంధించి దిల్ రాజు సమక్షంలో ఈస్ట్ గోదావరిలో షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా మన ప్రతినిధి నెంబర్ 1 ప్రతినిధి వెళ్ళి కొంతమంది సినీ ప్రముఖుల్ని సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో తనిఖీల బయని కానవచ్చు, అలాగే చాలా మంది ప్రముఖులు దిల్ రాజు కానవచ్చు, వీళ్ళందరినీ అడగడం జరిగింది. అంటే వాళ్ళు కూడా స్పందిస్తూ అంటే మేము వరకు దాచుకున్న డబ్బు కానివచ్చు వాళ్ళందరికీ మీరు పన్ను కడతారని అడిగిన నేపథ్యంలో పన్ను కంపల్సరీ కడతాం, మా దగ్గర ఉన్న డబ్బుని మేము చేంజ్ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అంటే సినీ ప్రముఖుల్లో చాలా మంది అంటే అది డబ్బు అధికంగా ఉండొచ్చు, ఇప్పటి వరకు సంపాదించింది కోట్లలో ఉండొచ్చు. ఈ డబ్బంతా కూడా అంటే వీళ్ళు పన్ను కట్టాల్సి వస్తుందనే భయంతో కొంతమంది డబ్బు దాచుకున్నారు, కొంతమంది బ్యాంకుకి వెళ్ళట్లేదని చెప్పేసి కూడా మన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కానివచ్చు, ఇటు ఐటీ శాఖకి సంబంధించిన అధికారులు కానివచ్చు, మొత్తం మీద ఈ బాహుబలి అంటే బాహుబలి ఎందుకు ఎందుకున్నారంటే బాహుబలి 2 భారీ స్థాయిలో మొత్తం మీద ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు కాబట్టి మొత్తం మీద అంటే ఇది భారీ అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి తీస్తున్న సినిమా కాబట్టి దీని మీద ఫోకస్ చేశారని చెప్పేసి కొన్ని చిత్రవర్గాలు అంటున్నాయి. చిన్న చిన్న సినిమా నిర్మాతలు ఏంటంటే కొద్దిగా పెట్టుబడి పెట్టే సినిమా తీసేస్తారని చెప్పేసి కొంతమంది అంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. వాళ్ళు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇంకా ఈ చిత్ర నిర్మాతలకు సంబంధించి ఈ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ దేవినేని అలాగే శోభు యార్లగడ్డ వీళ్ళు ఇంకా స్పందించలేదు. అంటే ఎందుకు అంటే ఒక పక్క ఈ ఏదైతే 500 నోట్లు 1000 నోట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. మేము ఇంకా అవంతా చేంజ్ చేసుకుని ఈ కార్మికులకు కానివచ్చు, ఈ సినిమాకు సంబంధించిన విభాగాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మేము వేతనాలు ఇవ్వాలి, ఈ వేతనాలన్నీ కూడా మేము బ్యాంకుకి వెళ్ళి చేంజ్ చేసుకునే వాళ్ళని చెప్పేసి వాళ్ళంతా అభిప్రాయపడుతున్నారని చెప్పేసి మనకు ఒక సమాచారం. మొత్తం మీద
కొంత సమయం ఇచ్చిస్తే మనకి ఎందుకు దాడి చేశారు ఏంటి అంటే ఈ సమయంలో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఒకవేళ కావాలని ఎవరైనా కుట్ర పన్నారా, లేదంటే ఎవరన్నా కావాలని ఈ ఐటీ దాడులు పాల్పడ్డారా? ఎందుకంటే ఇంకా మనకి ఇంకా క్లారిటీ రాలేదు. ఒక 1000 నోట్లు 500 నోట్లకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. 2000 నోట్లు వచ్చినప్పటికీ కూడా 2000 నోట్లపై కూడా అదొక నామమాత్రంగానే 2000 రూపాయల నోట్ ఉంది. నేను చూసుకున్నట్లయితే ఒక ఏరియాలో 2000 రూపాయల నోట్లు ఒక పెద్ద ఏరికి సంబంధించిన ఒక ఆవిడ నోట్ ని చించేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ 2000 నోట్ పైన కూడా ప్రజలకు ఇంకా నమ్మకం రాలేదు. ఒక లాటరీ టికెట్ లో ఉండే 2 కలర్కు సంబంధించిన 2000 నోట్ ఏదైతే ఉందో ఆ 2000 నోటు కంపల్సరీ అంటే 500 నోటుతో ఇటు 1000 రూపాయల నోటుతో పోల్చుకుంటే ఒక 50% మాత్రమే నమ్మకం కలిగించేలా ఉందని చెప్పేసి కూడా ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అంటే 2000 రూపాయలు ఇంకా ప్రజల్లోకి ఇటు సినిమా ఇండస్ట్రీలోకి కానవచ్చు, పెద్ద పెద్ద పరిశ్రమలకు కానవచ్చు, ఎక్కువగా ఖర్చు పెట్టే సినిమా ఇండస్ట్రీ కాబట్టి కావాలనే ఇలా ఫోకస్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని ఎవరో ఇలా చేశారని చెప్పేసి కూడా కొంతమంది సినీ ప్రముఖులు, టాలీవుడ్ సంబంధించిన సినీ ప్రముఖులు వాపోతున్నారు. మొత్తం మౌనిక చూసుకున్నట్లయితే టాలీవుడ్ లో ఇటువంటి ఐటీ దాడులు ఈ కాలంలో అంటే ఈ టైంలో ఈ 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేసిన టైంలో ఇలాగ దాడులకు పాల్పడంతో అందరూ కూడా ఒక ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ఐటీ దాడులు కొనసాగుతాయా అంటే ఇంకా ప్రముఖులు ఇళ్లపై ఎవరికి దాడి చేస్తారా దీనికి సంబంధించి కావాలనే రాజమౌళి సినిమా మీద ఫోకస్ చేసి కావాలని ప్రభాస్ సినిమాకి సంబంధించిన సినిమా మీద ఫోకస్ చేయడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. మొత్తం మీద కాసేపు అయితే కానీ ఇంకా వివరాలు తెలియాల్సింది మౌనిక. రైట్, థ్యాంక్ యూ సత్య.